మాజీ మంత్రి కేటీఆర్కు కోర్టులో ఊరట లభించింది. 7 రోజుల వరకు ఆయన్ని అరెస్ట్ చేయవద్దంటూ కోర్టు ఈరోజు ఆదేశాలు జారీ చేసింది. మొత్తానికైతే మాజీ మంత్రి కేటీఆర్ మీద ఏదైతే ఈ కార్ రేస్ సంబంధించిన కేసు ఉందో దానికి సంబంధించిన కేసులో ఆయన తరఫు లాయర్లు మొత్తానికి హైకోర్టులో మొత్తానికైతే పిటిషన్ వేశారు. దీని మీద విచారించిన కోర్టు 7 రోజులు అంటే ఈ నెల 27వ తేదీ వరకు ఆయన్ని అరెస్ట్ చేయకూడదని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ కార్ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ను 10 రోజుల వరకు అంటే డిసెంబర్ 30 వరకు అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. అయితే ఈ కేసులో ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. ఈ నెల 30 లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది కోర్టు. కాగా ఈ కార్ రేసు అంశంలో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలని కేటీఆర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో హైకోర్టు ఒక నిర్ణయానికి వచ్చింది. ఆయన ఇప్పటికి ఈరోజు అరెస్ట్ చేయాల్సి ఉన్నా కూడా ఈరోజు అరెస్ట్ చేయకూడదని ఈ 30వ తారీఖు వరకు మరి కోర్టు ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేయాలని కూడా చెప్పింది. మొత్తానికైతే కేటీఆర్కు ఈరోజు అరెస్ట్ అనేది కొంత మీడియాలో హల్చల్ జరిగినప్పటికీ కోర్టు ఇచ్చిన ఆదేశాలను బట్టి ఊరట లభించిందని చెప్పవచ్చు.